హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే రవిని శృతి పక్కకు తీసుకొస్తుంది. రవి, ఎలా అయినా నువ్వు చెప్పే వరకు ఏమీ ఆలోచించవా అని అంటుంది. ఇప్పుడు ఏమైంది శృతి అని అంటారు. చూడు, మీనా హ్యాపీగానే ఉంది, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తేనే కదా తను ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆంటీని రమ్మంటే సరిపోతుంది కదా అని అంటుంది హ్యాపీగా శృతి. కరెక్ట్గా చెప్పావు మానవరాలా అని అంటారు సుశీలమ్మ. గ్రాని, చూసావా, నాకు వచ్చిన ఐడియా వీళ్ళెవ్వరికి రాలేదు అని అంటుంది శృతి. ఇంకా రవి హ్యాపీగా చూస్తూ ఉంటాడు. నా మనవరాలు చాలా తెలివైనది అని వెంటనే సుశీలమ్మ పార్వతికి కాల్ చేస్తారు. పార్వతమ్మ, మీరు వెంటనే బయలుదేరి రావాలి, ఇది మీ కూతురి పెళ్లి రోజు వేడుకలు, మీరు లేకపోతే ఎలా అని చెప్పి కాల్ చేసి చెప్పడంతో ఇంకా పార్వతమ్మ వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఇంకా బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా అలా హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అప్పుడే పార్వతమ్మ, శివ, సుమతి కూడా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏయ్, మీరేంటిక్కడ అని అంటుంది. ప్రభావతి, ఏంటి అసలు నీ నోట్లో ఏం మాటలు వస్తున్నాయి అర్థమవుతుందా నీకు? ఇంటికి వచ్చిన వాళ్ళని, అది కూడా నీ వియ్యపురాల్ని ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? ఏంటి ఏంటి ప్రవర్తన అని అంటుంది సుశీలమ్మ. ఈవిడ వినేసిందా? అంటే అత్తయ్య గారు అది కాదు అని అంటుంది. నోర్మై, ఇంకేం మాట్లాడకుండా పోవే అని అంటుంది. ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమ్మా, బాగున్నారా అని అడుగుతారు. మేం బాగున్నామండి, కానీ మీరు మమ్మల్ని పట్టి రమ్మన్నారు కాబట్టే వచ్చాం బామ్మగారు, లేకపోతే అని అంటుంది పాపం పార్వతమ్మ. చూడండి, ఇక్కడ జరుగుతున్నది మీ కూతురు అల్లుడు పెళ్లి రోజు, కాబట్టి మీరు లేకపోతే ఎలా? అందుకే మీనాకి మీకు ఫోన్ చేసి ఇవ్వమని చెప్పాను, మీరు వచ్చారు. ఎవరు ఏం మాట్లాడినా మీరేం పట్టించుకోవద్దు, రెండమ్మా అని ముగ్గురిని తీసుకువెళ్తారు. ఏమ్మా బాబు, చదువుకుంటున్నావా? ఏమ్మా పాప అని చెప్పి ఇంక సుమతిని, శివని కూడా పలకరిస్తారు. శివ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. బాలు శివ దగ్గరికి వస్తాడు. ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతారు. బాగానే ఉన్నాను బాబా అని అంటారు. సరే రండి అని ఇంక అందరినీ లోపలికి తీసుకొస్తాడు బాలు. ప్రభావతి మాత్రం అందరూ సంతోషంగా హ్యాపీగా కల్మషం లేకుండా హార్ట్లో ఉన్న మొత్తం చాలా ప్యూర్గా మాట్లాడుకుంటూ ఉంటే ఒక మూలను కూర్చొని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈవిడ రావడం వల్ల ఎవరెవరో ఇంటికి వస్తున్నారు, అయినా ఇలాంటి వాళ్ళు నా ఇంటికి రావడం ఏంటి? నేనైతే ఎప్పుడో బయటకు పంపించేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయాలి అని చాలా మొహం అంతా మార్చుకుంటుందన్నమాట ప్రభావతి. సుశీలమ్మ ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య గారు అని అంటుంది ప్రభావతి. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? నిజం చెప్తావా అని అడుగుతుంది. అడగండి అని అంటుంది మీనా గురించి ప్రభావతి. సరే అడుగుతాను, విను. నువ్వు నాకొచ్చే ఆస్తిపై కన్ను వేసావని నాకు అర్థమైంది, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నీకు 3 కొడుకులు, మనోజ్ భార్య కోటీశ్వరరాలని నువ్వు చెప్తావు, శృతి కోటీశ్వరరాలే, కాబట్టి ఎటూ కాస్త ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నది బాలు, మీనా. నా ఆస్తిని బాలు, మీనాకి ఇస్తానంటే నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? నీకు ఎందుకంత కుళ్ళు వస్తోంది? నాకు దీనికి సమాధానం చెప్పు అని అంటారు సుశీలమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి కుళ్ళా? నాకా? చచ్చచ్చ, ఎంత మాట! 3 నా పిల్లలే కదా, ఇంకో వాడు బాగుపడితే నేను సంతోషపడతాను, కానీ అలా ఎందుకు అనుకుంటాను అని అంటుంది ప్రభావతి. ప్రభావతి, నువ్వు నటిస్తున్నావని ఇక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది, నటించద్దు. చూడు, ఎంత కాదన్నా బాలు నీ కన్న కొడుకు, నీ నుండి పుట్టినవాడు, పేగు తెంచుకొని భూమి మీద పడినవాడు. అలాంటి వాడు సంతోషంగా ఉండాలని, వాడు ఎదగాలి అని కోరుకో, అంతేకాని నీ 2 కొడుకులు మాత్రమే బాగుండాలి, వాళ్ళకు మాత్రమే మర్యాద ఇవ్వాలి, వాడు ఎటుపోతే నాకెందుకు అని నువ్వు అనుకోవద్దు. వాడంటాడు, వాడు నీపై ఉన్న కోపం కాదు, నీపై ఉన్న ప్రేమతో అన్ని మాటలు అంటూ ఉంటాడు. ఒక తల్లిగా భూదేవంత ఓర్పుతో నువ్వే సహనంగా నేర్చుకోవాలి, కానీ వాడు నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను వాడిని అలా అంటాను, అది ఇది అని మాట్లాడకూడదు. ఒక అమ్మగా నేను సత్యాన్ని ఎలా ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అలాగే బాలుని, మీనను కూడా ప్రేమించాలి. ఇది నా మాట. చూడు, ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను, కావాలంటే నువ్వు పాటించవచ్చు, పెళ్లి రోజు అయిపోయాక చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీలమ్మ. ఏంటో ఈవిడికి నా మనసులో మాటలన్నీ అర్థమైపోయినాయి. అయినా ఆ బాలుగాడికి
క్యాబ్ ఉంటేనే రెచ్చిపోతున్నాడు. అలాంటిది ఆవిడ ఆస్తి వెళ్తే వాడు గాల్లో తేలుతాడు. ఆ ఆస్తి ఏదో నా పేరు మీద ఉందనుకో, నేను ముసలయ్యాక ఎవరో ఒకరికి ఇచ్చుకోవచ్చు. మనోజ్కి కొడుకు పుడతాడుగా, వాడికి ఇస్తాను అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా శివ కొంతమంది మనుషుల్ని పిలిపించి ఇంకా అలా మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటాడు. శివ, ఏంట్రా ఇది అని అడుగుతుంది మీనా. అక్క, ఈరోజు మీ పెళ్లి రోజు అన్నారు, కానీ ఇంట్లో ఒక్కరైనా అలా కనబడుతున్నారా? ఏదో కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన పెళ్లి రోజు అయిపోతుందా ఏంటి? అందుకే కదా నేను పెళ్లి రోజు ఎలా జరిపించాలో అలా జరిపిస్తాను. నువ్వు లోపలికి వెళ్ళక్క. రే రండి, ఇదిగో ఇదంతా డెకరేట్ చేయండి, అక్కడ పూలు కట్టండి అని చెప్పి ఇంకా ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటాడు శివ. శివ, నీకెందుకు ఇదంతా అని అంటాడు బాలు. చూడు బావా, నువ్వు నా విషయంలో ఎలా ఉన్నా మా అక్కని కంటికి రెప్పలా చూసుకుంటావని నాకు తెలుసు. కాబట్టి నా వంతుగా నేను ఈ డెకరేషన్ చేయించి మీ పెళ్లి రోజుని అంగరంగ వైభవంగా జరపాలనుకుంటున్నాను. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళండి బావా అని ఇంకా మొత్తం డెకరేట్ చేపిస్తూ ఉంటాడు శివ. ఇదంతా చూస్తున్న రోహిణి జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటి, ఈ మీనాని ఎలా అయినా లేనివాళ్ళు అని అవమానించాలని అత్తయ్య అనుకుంటూ ఉంటుంది, కానీ వీళ్ళు దానికి ఆపోజిట్గా ఇంత బాగా చేస్తున్నారు. మీనాని కనుక్కోవాలి అని రోహిణి మీనా దగ్గరికి వస్తుంది. మీనా, ఏంటి మీ తమ్ముడు చాలా హడావిడి చేస్తున్నాడు అని అంటుంది. అవును, నా మాట కూడా వినట్లేదు వాడు అని అంటుంది మీనా. మీ తమ్ముడికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతుంది. ఇంకా పాపం మీనా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అదే ఈ మధ్య కొంతమంది దొరికిపోతున్నారని న్యూస్లో వస్తుంది కదా, అలాంటివేమైనా సప్లై చేస్తున్నాడా అని అంటుంది రోహిణి. రోహిణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చెడ్డవాడు కాదు, వాడు ఒకప్పుడు గుణాతో ఉండేవాడు, కానీ ఇప్పుడు అలా లేడు. నువ్వు అన్నలా అవమానించద్దు అని అంటుంది మీనా. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం అవమానించిందని రోహిణి? నిజమే కదా, కనీసం తినడానికి తిండి కూడా ఉండని వాళ్ళు ఇప్పుడు ఇంత బాగా డెకరేట్ చేపిస్తున్నాడంటే మోసాలు చేయకుండా, మర్డర్లు చేయకుండా ఇలాంటి డబ్బులు వాడికి వస్తున్నాయా? ఎవరి సొమ్ము కొట్టేశాడో ఇంత బాగా చేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నోటికి ఏం వస్తే అది మాట్లాడద్దు, ఎందుకని మాటలతో పాపం పోసుకుంటారు అని అంటుంది మీనా. ఏయ్, ఏంటే పెళ్లి రోజని సైలెంట్గా ఉంటాననుకున్నావా? నువ్వు నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నీ తమ్ముడు గురించి నాకున్న అనుమానాలన్నీ ఏదో ఒక రోజు నిజమవుతాయి, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వెంత బాగా పెళ్లి రోజుని జరుపుకున్నా నువ్వు ఆ బండి మీద తిరిగి పువ్వులు అమ్ముకోవాల్సిందే, నీ భర్త క్యాబ్ డ్రైవర్గా ఉండాల్సిందే, అది గుర్తుపెట్టుకో అని ప్రభావతి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రభావతి అలా అనేసి పాపం చాలా బాధపడుతుంది ప్రభావతి మాటలకి మీనా. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చి విన్న పార్వతమ్మ విని చాలా బాధపడుతుంది. అమ్మ అని అంటుంది మీనా. పాపం ఏడుస్తుంటే మీనా హక్ చేసుకుంటుంది పార్వతమ్మని. వాడికి ఎన్నిసార్లు ఆ గుణాతో తిరగడం మానేమన్నా వాడు మానటం లేదు, వాడు ఎప్పుడు మారుతాడా అనుకుంటే ఇప్పుడు ఇలాంటి మాటలు అని పార్వతమ్మ పాపం బాధపడుతుంటే, అమ్మ ఏడవద్దమ్మా, ఏడవద్దు, నువ్వు బాధపడితే నేను చూడలేను, వాడితో నేను ఎలా అయినా మాట్లాడతానులే అని పాపం పార్వతమ్మని ఓదారుస్తూ ఉంటుంది మీనా. ఇంకప్పుడు అదంతా చూసినా తనకైతే శివకి ఉక్రోషం వస్తుంది, కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే కోపంగా, రోహిణి, నన్ను అవమానిస్తావా? నన్ను సప్లై చేసుకునేవాడని మా అమ్మని మా అక్కని బాధ పెడతావా? ఇప్పుడు చూడు నీ సంగతి అందరి ముందు బయట పెడతాను. నువ్వు ఏదో పెద్ద ధర్మాత్మురాల్లాగా, న్యాయాత్మురాల్లాగా చాలా చాలా వేషాలు వేస్తున్నావు. నీకు ఎంత అప్పు ఉందో ఆ అప్పుని అందరి ముందు తీసుకొచ్చి చూపించకపోతే నేను శివనే కాదు అని గట్టిగా ఇంకా చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ. ఇంకా అలా ఒక పెద్ద కేక్ తెప్పించి బాలు మీనాతో కట్ చేయిస్తాడు శివ. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సుశీలమ్మ వాళ్ళిద్దరిని చూసి బాలు మీనని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా పెళ్లి రోజైతే కంప్లీట్ అయిపోతుంది. సెలబ్రేషన్స్లో అందరూ హ్యాపీగా పాల్గొంటారు. అలా ఇంకా పార్వతమ్మ, శివ అండ్ సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంకందరూ ఈరోజు అయిపోయిందిగా, ప్రశాంతంగా ఉంది అని ప్రభావతి నిద్రపోవడానికి వెళ్తుంటే, ఆగు ప్రభావతి అని అంటారు సుశీలమ్మ. ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది. ఏం లేదు ప్రభావతి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నిద్రపోవడానికి అని అంటుంది. ఓ, నిద్రపోవడానికి వెళ్తున్నావా? రే సత్యం, నేను చెప్పిన మాట వింటావా అని అంటారు సుశీలమ్మ. అమ్మా, ఖచ్చితంగా వింటాను, ఏంటో చెప్పు అని అంటారు. రేయ్, ఇవాళ మీ రూమ్ని బాలుకి మీనాకి ఇవ్వండి, రేపటి నుండి వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి.
ఏంటి, ఏమవుతుంది, వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. కాదు కాదు, మీరు వెళ్ళిపోతున్నారు అని అంటుంది సుశీలమ్మ. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి అని అడుగుతారు సత్యం. అవునరా, 3 కొడుకులున్నారు, 3కి 3 గదులుండాలి. కానీ పాపం బాలు మీనా హాల్లో పడుకుంటున్నారు. అలాంటి దుస్థితి వాడికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ప్రభావతికి ఒక మంచి ఇల్లు తీసి పెట్టాను. ఊర్లో మన చుట్టాల వాడు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి ఇదిగో ఇక్కడే సిటీలో ఉంటున్నాడంట. వాడికి ఫోన్ చేసి చెప్పాను, మన సందు పక్కనే మంచి ఇల్లు చూసి పెట్టాడు. రేపటి నుండి నువ్వు ప్రభావతి ఆ ఇంట్లో ఉండండి, అన్నీ చక్కగా జరుగుతాయి. ఏం ప్రభావతి అని అంటారు సుశీలమ్మ. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి, నేనా, వేరే ఇంటికా? ఓహో, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఏంటి, నీ ఇల్లా? అవునా, సరే అయితే బాలు మీనా నా ఇంటికి పంపించేద్దామా అని అడుగుతుంది సుశీలమ్మ. పని చేయండి, ఎంతైనా వాళ్ళు మంచోళ్ళు కదా, బయటికి వెళ్ళిపోయి బాగా ఉంటారు. నేను మాత్రం ఇంట్లో ఉండి వెళ్ళను అని అంటుంది ప్రభావతి. సరే పంపించేస్తాను. ఒక తండ్రికి కొడుకుని దూరం చేస్తాను. పంపించేసిన తర్వాత నేను ఇక్కడికే వచ్చి ఉండిపోతాను. నాకు కూడా అక్కడ ఏం పని ఉంటుంది? నేను ఇక్కడ మీతో ఉన్నాననుకో, సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీకు తెలుసు కదా నేను ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని అంటారు. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. అత్తయ్య గారు, అది కదండి అని అంటుంది. చూడు, ఇప్పుడే చెప్తున్నాను, రే సత్యం, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇస్తాను. పైన ఒక గది కట్టించేంత వరకు బాలు మీనా సపరేట్గా ఉండాల్సిందే. వాళ్ళిద్దరికి ఒక రూమ్ని ఇవ్వండి. మీరు ఎక్కడుంటారనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే బాలు మంచివాడు కదా అని మీరు ఎలా చెప్తే అలా వింటున్నాడు కదా అని వాడిని మీరు ఇంతలా బాధ పెట్టకూడదు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇల్లు పని పూర్తి అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా నువ్వు ప్రభావతి హాల్లోనే ఉండాలి. మళ్ళీ ప్లేస్ మారిందంటే నేను వస్తాను. నేను వచ్చానంటే ప్రభావతికి ఎలా ఉంటుందో బాగా తెలుసు అని అంటారు సుశీలమ్మ. వద్దు వద్దు, మీరు కట్టిస్తానంటున్నారుగా, కట్టించండి అని అంటారు. రేయ్ సత్యం, రేపు పని వాళ్ళు వస్తారు, ఇల్లు వీలైనంత త్వరగా రూమ్ కట్టేస్తారు, సరేనా అని ఇంక సుశీలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రభావతి మీనా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణిని ఎలా అయినా బయట పెట్టాలని, రోహిణి విషయం తెలియాలి అని ఇంకా ఆఫీస్కి వెళ్తాడనమాట శివ. గుణ ఆఫీసే కాబట్టి, రే డ్యూ డేట్ లోపు ఎవరెవరు డబ్బులు కట్టలేదో వాళ్ళ లిస్ట్ తీ అని అంటాడు. తీస్తారు. 4 ఉన్నారు. ముందు ఇదిగో రోహిణి, ఈవిడింటికి వెళ్ళండి. ఈవిని గట్టిగా అడగండి, ఎవరు ఆపినా ఆగద్దు, సరేనా అని చెప్తాడు. సరే వెళ్తామన్నా అని ఇంకా గుణకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఇస్తూ అలా ఇంకా రోహిణి వాళ్ళ ఇంటికి గుణ ఆఫీస్ నుండి వెళ్తారు. చూడండి, మీరు మొత్తం 2 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీతో కలిపి 4 లక్షలు అయింది. కడతారా కట్టరా అని అడుగుతారు ఆ రౌడీలు. సార్ ప్లీజ్ మీరు వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను అని అంటుంది రోహిణి. ప్రభావతి, ఏంటమ్మా రోహిణి, ఎవరు వీళ్ళు అని అంటుంది. అత్తయ్య, అంటే మీ కోడలు మా దగ్గర అప్పు తీసుకుందండి. ఇదిగో కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. 2 లక్షలు అసలు, 2 లక్షలు వడ్డీ. వడ్డీ కట్టి 10 రోజులు దాటుతుంది, ఇంకా వడ్డీ కట్టలేదు. మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. రోహిణి మనోజ్ వైపు చూసేసరికి మనోజ్ తన దగ్గర ఉన్న డబ్బులని వడ్డీ కడుతూ ఇంకా రోహిణి అప్పుల వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో వాళ్ళు, చూడమ్మా, ఈసారి లేట్ అయింది ఊరుకున్నాం, నెక్స్ట్ మంత్ ఎవ్రీ 10th కల్లా మాకు వడ్డీ ఇవ్వకపోతే అసలు కట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి గుణ పంపించిన శివ పంపించిన రౌడీలు వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే ప్రభావతి, రోహిణి ఎందుకు అప్పు చేశావు అని అడుగుతుంది. అత్తయ్య, అంటే కొన్ని అవసరాల వల్ల అని అంటుంది. ఏంటా అవసరాలు? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా అప్పు చేసే అవసరాలు నీకేమున్నాయి అని అంటుంది ప్రభావతి. అమ్మ, తను కోటీశ్వరాల కూతురు కదా, అందుకే చెప్పుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయేమో, మనకు తెలిస్తే బాధపడతామని మనకు చెప్పలేదేమో, అంతే. నువ్వెందుకు తన్ని కోపంగా అడుగుతున్నావు అని అంటాడు మనోజ్. రేయ్, తెలియకుండానే 2 లక్షలు చేసిందంటే ఇంకా ఎన్ని అప్పులున్నాయో ఎవరికి తెలుసురా అని అంటుంది. లేదమ్మా, అలాంటిదేమీ ఉండదు, నేను రోహిణిని నమ్ముతున్నాను, నువ్వు రోహిణిని ఏమనద్దు, రోహిణి రా వెళ్దాం అని రోహిణిని ఇంక తీసుకువచ్చేస్తాడు మనోజ్. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది పాపం రోహిణి. రోహిణి, నువ్వు నా వైఫ్ రోహిణి, అలాంటప్పుడు నీకు కాకపోతే నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను చెప్పు? ఒకప్పుడు
ఆ పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పుంటే నువ్వే తీర్చావు, ఇప్పుడు నేను నీ అప్పు తీరుస్తున్నాను అంతే అని మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి మనోజ్ చాలా మంచివాడు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ హ్యాపీగా తన ఫర్నిచర్ షాప్కి వెళ్తాడు. వెళ్ళి ఆ రేయ్ నరేష్ ఇట్రా, వెళ్ళి చక్కగా ఒక మ్యాంగో జ్యూస్ తీసుకురా, చాలా రిచ్గా ఉండాలి, డ్రై ఫ్రూట్స్ బాగా వేయమని చెప్పు అని అంటారు. సరే సార్ అని వెళ్తాడనమాట. ఇంకప్పుడే అక్కడికి కల్పన వస్తుంది. కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు మనోజ్. అది కాదు మనోజ్, ఎంతైనా ఒకప్పుడు మనం ప్రేమించుకున్నాం కదా అని అంటుంది కల్పన. హే, ఒకప్పుడు అదంతా, ఇప్పుడు కాదు, అయినా నువ్వు ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు అని అంటుంది. చూడు మనోజ్, నేను నా తప్పు తెలుసుకున్నాను, నువ్వంటే ఏంటో తెలుసుకున్నాను, ఇంకా ఇంకా మన మధ్యలో దూరాలు ఎందుకు? చూడు, ఆ రోహిణి అప్పు అదంతా నేను గమనిస్తూనే ఉన్నాను, నాకంతా తెలిసింది. చూడు, ఆ రోహిణితో ఉంటే తన అప్పులు తీర్చుకుంటూ తన భజన చేసుకుంటూ నువ్వు కూర్చోవాలి, ఫలితంగా నీకేమొస్తుంది? ఏమీ రాదు. అదే మనిద్దరం కెనడా వెళ్ళిపోయామనుకో, అక్కడ నీతోనే నేను చక్కగా బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తాను. పార్ట్నర్షిప్గా నువ్వు నాతో పార్ట్నర్గా ఉంటే ప్రాఫిట్స్ ఇద్దరికి సగం సగం వస్తాయి. ఎలాంటి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా అని అంటుంది. నువ్వు ఇదంతా కావాలని మాట్లాడుతున్నావు కదా అని అంటాడు మనోజ్. మనోజ్, మన ప్రేమ మీద ఒట్టు, నేనెందుకు కావాలని మాట్లాడతాను? నీలాంటి మంచి ఇంటెలిజెంట్ అబ్బాయినే కదా ఏ అమ్మాయి అయినా కోరుకునేది. కానీ అప్పట్లో తెలుసుకోలేకపోయాను. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది నువ్వంటే ఏంటో. కాబట్టి రేపటి నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 3 రోజుల్లో మన ఇద్దరం కలిసి కెనడా వెళ్ళిపోదాం. అక్కడ నీ లగ్జరియస్ లైఫ్ని ఎవ్వరూ ఆపేవాళ్ళు ఉండరు అని అంటుంది కల్పన. ఆహా, కెనడాలో లగ్జరియస్ లైఫ్, పార్ట్నర్షిప్లో సగం ప్రాఫిట్స్, వినడానికి ఎంత థ్రిల్లింగ్గా ఉన్నాయో అని అంటుంది. ఇప్పుడేం చూసావు, ఇంకా ముందు ముందు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సరే రా వెళ్దాం అని అంటుంది. ఎక్కడికి అని అడుగుతారు. ఇలాగే వస్తావా కెనడాకి? నీకు మంచి బట్టలు కావాలి కదా, రా షాపింగ్ చేద్దాం, నేనే బిల్ కడతాను అని చెప్పి ఇంకలా కల్పన అయితే పెద్ద షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో ఉన్న షాపింగ్ బ్రాండెడ్ ఐటమ్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది కల్పన. ఇంకా మనోజ్ కల్పనతో చూస్తూ, ఆహా, నేను కోరుకున్న గతం మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది, ఇదంతా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో అని లోపలే మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకలా మనోజ్ ఇదిగో అని చెప్పి ఇంకా అన్ని కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఇంకా తను స్వైప్ చేయాలంటే క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ లేదు అని చూపిస్తుంది. కల్పన ఒక్క నిమిషం, నేను పే చేస్తానని చెప్పి మనోజ్ పే చేస్తాడు. నాకు కావాల్సింది ఇదే కదా అని మనసులో అనుకుంటుంది కల్పన. ఇంకా అలా ఇద్దరు రెస్టారెంట్స్ కానీ పార్క్స్ కానీ అలా వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే రోహిణిని మెల్లమెల్లగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు మనోజ్. ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి దగ్గరికి వస్తుంది. వదినా అని అంటుంది. ఏంటి ప్రభావతి, మొన్న పెళ్లి రోజు జరిపించారంట, కనీసం నాకు ఒక మాట చెప్పలేదు అని అంటుంది. వదినా, ఆ పెళ్లి రోజు నాకే ఇష్టం లేదు, ఇంకా నీతో ఏం మాట చెప్పగలను? ఆ సుశీల అత్తయ్య గారు ఉన్నారు కదా, మా అత్తయ్య గారు నా ప్రాణాలు తోడేసింది, కనీసం ఫోన్ కూడా ముట్టుకొనివ్వలేదు, అందుకే నీకు చెప్పలేదు వదినా, సారీ అని అంటుంది ప్రభావతి. సర్లే వదినా, ఇంకేంటి అయితే, నీ పెద్ద కొడుకేమో షాప్ ఓపెన్ చేస్తున్నాడు, మధ్యలో కొడుకు రారాజులా హ్యాపీగా కార్ నడుపుకుంటున్నాడు, మూడో కొడుకేమో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడు, ఇంకేంటి వదినా నువ్వు పెట్టి పుట్టావు అని అంటుంది కామాక్షి. నువ్వు అంటుంటే నాకు అది అనిపిస్తుంది, కానీ ఆ బాలుగాడే ఎప్పుడు కారు క్యాబు పువ్వులు కాయలు అంటూ ఉంటాడు. ఛా, వాడిని వదిలే, వాళ్ళిద్దరూ మాత్రం చక్కగా సెటిల్ అయిపోయారు, కోటీశ్వర్ల పిల్లల్ని చేసుకొని నా పరువు కాపాడారు. కాబట్టి మనం ఎలా అయినా ఈరోజంతా హ్యాపీగా బయట తిరిగి రావాలి, పద వెళ్దాం అని అంటుంది. ఎక్కడికి వదినా అని అడుగుతారు. అదే ఎగ్జిబిషన్ పెడతారు కదా, రా వెళ్దామని చెప్పి ఇంకలా ప్రభావతి కామాక్షి ఇద్దరు కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరుతారు. కరెక్ట్గా అదే ఎగ్జిబిషన్కి కల్పన మనోజ్ని తీసుకొని వస్తుంది. ఏంటిది ఇక్కడికి వచ్చాం అని అడుగుతుంది. నీతో కలిసి ఇక్కడ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, మనం ఒకప్పుడు ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళం, రా అని చెప్పి ఇంకా ఎగ్జిబిషన్కి కల్పన తీసుకువెళ్తుంది మనోజ్ని. ఇంకలా మనోజ్కి కల్పన తినిపిస్తూ ఉంటుంది, కల్పనకి మనోజ్ కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక పక్కకు చూస్తుంది కామాక్షి. ఇదేంటి మనోజ్లా ఉన్నాడు, మరి పక్కన కల్పన కాదే, ఎవరై ఉంటారు వదినా? నా కళ్ళు ఏమైనా కనిపించట్లేదా, లేకపోతే అక్కడ ఉన్నది మనోజేనా అని అడుగుతుంది. ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి. రేయ్ అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇది అని అడుగుతుంది. అమ్మ అంటే అని అనేలోపు, ఆంటీ మీ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు,
నేను ఎవరో కాదంటీ, మీ అబ్బాయి ఫస్ట్ లవర్ కల్పనని అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ప్రభావతి మనోజ్ చెంప పగలగొడుతుంది. ఛీ పాపాత్ముడా, ఏంట్రా, ఏం తక్కువైందిరా నీకు? రోహిణి నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటుందిరా. తన నాన్నని అడిగి 40 లక్షలు తీసుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిని మళ్ళీ వెంట పడతావరా అని చెప్పి కొడుతూ ఉంటుంది ప్రభావతి మనోజ్ని. ఏంటి, ఆ రోహిణి 40 లక్షలు తీసుకొచ్చిందా? ఓహో, ఈ స్టోరీ నల్లావా మనోజ్? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఆంటీ, ఆ 40 లక్షలు ఇచ్చింది ఆ రోహిణి కాదు, నేను అని అంటుంది కల్పన. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి అలా కుప్పకూలిపోయేసరికి అమ్మ అమ్మ అని చెప్పి ప్రభావతిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మనోజ్ అలా మనోజ్కి వచ్చిన 40 లక్షలు కల్పన ఇచ్చింది అని తెలుసుకుంటుంది ప్రభావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.